ప్రజలందరికీ నమస్కారం. మనకు జూన్ 2వ తారీఖు నాడు ప్రారంభమైన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ఈరోజు అనగా సెప్టెంబర్ 9వ తేదీ నుంచి 9వ తేదీ నాడు మనకు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈరోజు గౌరవ సిడిఎంఏ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అనేది ప్రారంభమైన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ప్రతి మున్సిపాలిటీతో పాటు మన అర్బన్ మున్సిపాలిటీలో కూడా 100 రోజుల కార్యక్రమంలో ఏమేమి చేయాలి అనేది ఒక కూలంకషంగా డీటెయిల్గా వివరిస్తూ కార్యక్రమాల వివరాలు సిడిఎంఏ గారు ఇవ్వడం అనేది జరిగింది. దానిలో భాగంగా మన పట్టణంలో కూడా మనం మొదటి రోజు నుంచి చాలా యాక్టివ్గా పార్టిసిపేషన్ అనేది చేశాము. మనకు చాలా రిజల్ట్స్ మొదట్లో చాలా బాగా చేసాము మనము. సో వర్షాల కాలం ఉండడం వల్ల కూడా వర్షాల్లో కూడా మనం ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టాలనే అనే అంశాన్ని కూడా దాంట్లో విధంగా పొందుపరచడం అనేది జరిగింది. మనకు మొదటగా 175 కిలోమీటర్ల మేర మనము డ్రైనేజీలు శుభ్రం చేయడం అనేది జరిగింది. దీంట్లో వరద కాలువలతో పాటు మనకు వార్డులలో ఉన్న డ్రైనేజీని కూడా మొదటి దశలో భాగంగా మనము చేశాము. 70 రోజుల పాటు వర్కర్స్ను కూడా ఎంగేజ్ చేసేసుకొని మనము ఈ డ్రైనేజీలను శుభ్రం చేయడం అనేది జరిగింది. అలాగే మొదట్లో మనకు 30 జేసీబీలు ఎంగేజ్ చేసుకొని కూడా మనము ఈ డ్రైనేజీల సిల్ట్ తీయించడం అనేది జరిగింది. మనకు అన్ని కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా రెవెన్యూ పెంపొందించే కార్యక్రమాన్ని కూడా దీంట్లో పొందుపరిచారు. దానిలో భాగంగా మనకు 588 ప్రాపర్టీలు కమర్షియల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి రెసిడెన్షియల్గా ఉండడం వల్ల ట్రేడ్ లైసెన్స్లు వాటికి ఉండి అవి రెసిడెన్షియల్గా చూపించడం వల్ల వాటిని కన్వర్ట్ చేశాము. 350 ప్రాపర్టీలను సుమారు కన్వర్షన్ చేయడం వల్ల మున్సిపాలిటీకి 100 రోజులలోనే 42 లక్షల ఆదాయం అనేది పెరగడం అనేది జరిగింది. ఈ 100 రోజుల కార్యక్రమంలోనే మనం 237 ట్రేడ్ లైసెన్స్లు ఇవ్వడం అనేది జరిగింది కొత్తగా. గతంలో ఉన్న కంటే ఈ 100 రోజుల కార్యక్రమంలో భాగంగానే మనం 237 లైసెన్స్ను ఇష్యూ చేయడం అనేది కూడా జరిగింది. అలాగే వాటర్ ట్యాప్ కనెక్షన్లను కూడా గతంలో ఆన్లైన్ లేదు. ఇప్పుడు మన అసెస్మెంట్ నెంబర్ కొట్టగానే మనకున్న ట్యాప్ కనెక్షన్ డీటెయిల్స్ కూడా దానిలో కనబడతాయి. సో ఆ విధంగా 10,180 ట్యాప్ కనెక్షన్లను కూడా మనం ఆన్లైన్ చేశాము. ఈ మూడు రకాల కార్యక్రమాలు కూడా మనకు ఆదాయాలు పెంపొందించే అవకాశం ఉంది, పెరిగే అవకాశం మనకు ఉంది. వీటితో పాటు ప్రజల్లో అవగాహన పెంపించడానికి స్వచ్ఛత ర్యాలీలు కూడా కండక్ట్ చేశాము. వాటర్ ట్యాంకుల్ని కూడా శుభ్రం చేయడం అనేది కూడా జరిగింది. ప్రతిరోజు కూడా వాటర్ క్లోరినేషన్ను చేస్తూ వాటర్ సప్లై ఏ విధంగా అనేది కూడా అవుతుందనేది కూడా మనము ఈ కార్యక్రమంలో స్పెషల్గా మానిటరింగ్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు స్ట్రీట్ వెండింగ్ జోన్లు కూడా ప్రస్తుతం ఉన్న జోన్లను మార్చేయాలనే ప్రతిపాదనలు కూడా మేము పరిశీలించడం అనేది జరిగింది. అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా మనకు ఇక్కడ 2 మేళాలు వాళ్ళకు సంబంధించిన మేళాలు కూడా మనం చూసాము, నిర్వహించుకున్న విషయం మనకు మార్కెట్ యార్డ్లో జరిగింది. అది మనకు రైతు బజార్లు వేదికల్లో వాళ్ళ స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మేళాను, అలాగే మనకు స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ని కూడా మనం ఘనంగా నిర్వహించుకున్నాము. దీని మూలంగా కూడా మనకు వాళ్ళకు కొంత ఆదాయం కూడా లభించడం అనేది జరిగింది. ఈ అన్ని కార్యక్రమాన్ని కూడా గౌరవ సిడిఎంఏ గారి ఆదేశాల ప్రకారం చేశాము. సక్సెస్ఫుల్గా చేస్తూ నేను ఇందాక చెప్పిన ట్రేడ్ లైసెన్స్ల విషయంలో మనం రాష్ట్రంలో 143 మున్సిపాలిటీలలో అంటే ప్రజెంట్ అవి ఎక్కడైతే ట్రేడ్ లైసెన్స్ ఉన్నాయో దాంట్లో మనం 33వ స్థానంలో ఉన్నాం. ఇంకొకటి ముఖ్యంగా రెవెన్యూ విషయంలో మనం ఏదైతే కమర్షియల్ కన్వర్ట్ చేసామో దాంట్లో రాష్ట్రంలో 5వ స్థానంలో ఉన్నాం మనము 143 మున్సిపాలిటీలో. అలాగే ట్రేడ్ వాటర్ ట్యాప్ కనెక్షన్ ఆన్లైన్లో చేయడంలో కూడా మనము 0 అంటే మనకి ఇచ్చిన టార్గెట్ మనం పూర్తి చేసేసి రాష్ట్రంలోనే మనము కంప్లీట్ చేసిన అతి తక్కువ మున్సిపాలిటీలలో అవి ఒక 5 నుంచి 10 ఉంటాయి. దాంట్లో మనం కూడా ఒకళ్ళము ఉండడం అనేది జరిగింది. ముఖ్యంగా అన్ని విధాలుగా చూసుకున్నట్టయితే అవగాహన కార్యక్రమాలు కల్పించడంలో అయినా సరే, తర్వాత ర్యాలీలు, డ్రైనేజీలు, మిగతా ఏవైతే మనకు మార్గనిర్దేశం చేసినామో అన్ని కార్యక్రమాలు నిర్వహించడంలో మన 100 రోజుల కార్యక్రమంలో భాగంగా సిడిఎంఏ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం చేయడంలో రాష్ట్రంలోని అతి తక్కువ మున్సిపాలిటీల్లో మనం కూడా ముందంజలో ఉండడంలో ఎలాంటి అతిశక్తి లేదని నేను చెప్పగలను. అతి త్వరలో సిడిఎంఏ గారు కూడా ఇది గుర్తించి చేస్తారని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా గుర్తింపు లభించినట్టయితే మనం ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయించడానికి మన వర్కర్లలో అయినా సరే, మా సిబ్బందులు అయినా సరే మాకు ఒక ఆత్మస్థైర్యాన్ని, అదొక నమ్మకాన్ని కల్పిస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఆ విధమైన సహకారము మనకు ప్రజల్లో నుంచి కూడా మనకు లభించింది 100 రోజుల కార్యక్రమంలో భాగంగా. వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేశారు. మనకు అదే విధమైన కార్యాచరణ ప్రణాళికను మనం కూడా 100 రోజులు అయిపోయినా సరే అదే విధమైన స్ఫూర్తిని మనం కొనసాగిస్తూ మన పట్టణాన్ని స్వచ్ఛారములుగా తీర్చిదిద్దడంలో మా వంతు సహకారం ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పేసి అందరికి తెలియజేస్తూ ఈ 100 రోజుల కార్యక్రమంలో పాల్గొన్న మా సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ
సహకరించిన పట్టణ ప్రజలకు మరొకసారి మా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.